స్పిరిట్ సినిమా సెట్స్ లోకి కాస్త ఆలస్యంగా అడుగు పెట్టనున్నారట ప్రభాస్. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ప్రారంభించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందట. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలోని రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలో హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ఫౌజీ షూట్ లో పాల్గొంటారు ప్రభాస్. కల్కి 2898 లోని ప్రభాస్ పాత్రను తక్కువ చేస్తూ ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అర్షద్ కామెంట్స్ పై ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కల్కి 2898 దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. నార్త్ వర్సెస్ సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వంటి అంశాలకు తావులేదు. అంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అర్షద్ సాబ్ మెరుగైన పదాలు వాడి ఉండవలసిందే. అయినా పర్వాలేదు. ఆయన పిల్లలకు బుజ్జి టాయ్స్ పంపిస్తాను. నేను మరింత కష్టపడతాను. K2 ఏడి సినిమా రెండో భాగాన్ని ఉద్దేశించి సినిమా అన్ని థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో పూర్తి కాగానే ప్రభాస్ పాత్ర చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్ వస్తాయని ఓ నెటిజన్ పోస్ట్ కు ఎక్స్ ద్వారా స్పందించారు నాగ్ అశ్విన్. అలాగే మరో నెటిజన్ పోస్ట్ కు స్పందిస్తూ ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో నెగిటివిటీ ఉంది. మనం దాన్ని పెంచకూడదు. ప్రభాస్ గారు అలానే అనుకుంటారని నేను అనుకుంటున్నానని పేర్కొన్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లీడ్ రోల్స్ నటించిన చిత్రం కల్కి 2898. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 20న విడుదలైంది. ఈ సినిమాకి సీక్వెల్ రానుంది.